శ్రీరంగంలో రంగనాథుడి విగ్రహం ఎట్లా వచ్చింది, అది ఎవరు చేసినారు, అది ఎట్లా అక్కడ ప్రతిష్ఠించబడినది అనే దాని గురించి ఇప్పుడు మనము చెప్పుకోబోతున్నాం. పరమాత్మ బ్రహ్మని సృష్టిస్తారు. ఆయన నాభి కమలంలో నుంచి బ్రహ్మ పుట్టారు. దేనికి సృష్టించినారు బ్రహ్మ? ఈ సృష్టిని జరిపించే దానికోసం ఆయన ఆయన పుట్టుక. అయితే బ్రహ్మకి ఏం చేయాలని తెలియకుండా ఉంటే ఆయన చెవుల్లో తపహ అనే శబ్దం వినేకాటికి ఆ శబ్దం ద్వారా ఆయనకు అర్థమవుతుంది, మనం తపస్సు చేస్తే మనం ఎందుకు పుట్టిమి అనే అర్థం తెలుస్తుంది అనేసి ఆయన తపస్సు చేయనారంభించినారు. తపస్సు చేసి ఆయన కళ్ళు తెరిచేటప్పుడు శ్రీరంగనాథుడు, ఇప్పుడు మనం శ్రీరంగంలో చూసే మాదిరి ఆయన అనంత సైన్యంలో పండుకొని ఉండే రూపం చూస్తారు. ఆయనకు అంత సంతోషం అయిపోతుంది ఆ రూపం చూసేసి. తర్వాత పరమాత్మ చెప్తారు, నువ్వు సృష్టిని కొనసాగించు అనేసి చెప్తారు. అయితే బ్రహ్మ అడుగుతారు, నేను ఇప్పుడు నిన్న రూపంలో చూస్తాను కదా, నువ్వు పడుకొని సైన్యంలో ఉండే రూపాన్ని చూస్తాను కదా, అదే మరి నాకు ఒక రెప్లికా, అదే మాదిరి ఒక శిల్పం కావాల నాకు, బ్రహ్మలోకంలో పెట్టుకుని నేను రోజు ఆరాధించుకోవాలా అనేసి ఆశపడతాను అనేటికి పరమాత్మ ఆయన స్వయంగా సృష్టించిన విగ్రహాన్ని బ్రహ్మకిస్తారు. బ్రహ్మ దాన్ని తీసుకొని బ్రహ్మలోకంలో పెట్టుకొని దినము పూజలు చేసుకుంటా ఉంటారు. ఈ అదే సమయంలో ఇక్ష్వాకు వంశంలో పుట్టిన ఇక్ష్వాకు అనేది రాముడి యొక్క వంశంలో ఆయన పూర్వ పెద్దలు ఇక్ష్వాకు అనే రాజు. ఆయన ఆ కాలంలో రాజులకంతా అంత తపశక్తి ఉంటుంది, వాళ్ళ వల్ల దేవులోకానికి పోతురు, భూలోకానికి వస్తురు, దేవులోకానికి పోతురు, భూలోకానికి వస్తురు. ఈ రాక్షసులకు దేవతలకు యుద్ధాలు జరిగేటప్పుడు వీళ్ళపై వాళ్లకు సహాయం చేస్తా ఉన్నారు అనేది మనకు పురాణాల్లో తెలుస్తా ఉంది. అట్లా ఆయన పోతా వస్తా ఉండేటప్పుడు బ్రహ్మలోకంలో ఆ యొక్క శిల్పాన్ని చూసేసి ముచ్చటపడి బ్రహ్మని అడుగుతారు, నాకు ఈ విగ్రహాన్ని ఇస్తారా అనేసి అడిగితే బ్రహ్మ సరే అనేసి ఇక్ష్వాకుకి ఇస్తారు. అది ఎన్నో సంవత్సరాలు వాళ్ళ కులదైవంగా ఉండి త్రేతాయుగంలో రాముడు పుట్టినప్పుడు ఆయన కూడా ఆయనదా కులదైవంగా వాళ్ళ పూజ మందిరంలో ఉండి పూజలు చేస్తా ఉన్నారు. పూజలు చేస్తా ఉన్న విగ్రహాన్ని రాముడి పట్టాభిషేకం అప్పుడు విభీషణుడు కూడా వస్తాడు అయోధ్యకు. అప్పుడు వచ్చినప్పుడు ఆయనకు ఆ విగ్రహం చూసి చాలా ప్రేమ కలుగుతుంది, ప్రియం కలుగుతుంది. అయితే ఆయన అడగలేదు, రాముడుగా పట్టాభిషేకానికి వచ్చిన వాళ్ళకి ఏదైనా బహుకరించాలా అనేసి బహుమతిగా ఆయనకి ఇచ్చేస్తారు ఆ విగ్రహాన్ని. సరే విభీషణుడు దాన్ని తీసుకొని లంకకు పోతా ఉంటారు. శ్రీలంకకు పోయే ముందు ఆయన కావేరీ నది దగ్గర, ఇప్పుడు శ్రీరంగంలో ఉండే కావేరీ నది దగ్గరికి వచ్చినప్పుడు సంధ్యావందనం చేసుకోవాలా అనేసి విగ్రహాన్ని కింద పెట్టేసి ఆయన సంధ్యావందనం చేసుకొని ఆ విగ్రహాన్ని తీసుకొని పోతాము మరలా అనేసి ఎత్తుతారు. అయితే ఆ విగ్రహం కదలదు, మెదలదు, అక్కడే ప్రతిష్ఠించబడిపోతుంది, అక్కడే ఉండిపోతుంది. అప్పుడు విభీషణుడు, ఏం రంగనాథ నువ్వు నాతోటి రానంటావు, ఎందువల్ల ఇట్లా నాకు జరుగుతా ఉంది, నేనేం తప్పు చేసిందంటే, నువ్వేం తప్పు చేయలేదు, నేను ఉండాల్సిన స్థలం ఇదిదా, నేను ఈ కావేరీ నది దగ్గరగా ఉండాలా, కాబట్టి నువ్వు నీ పాటికి నీ శ్రీలంకకు పోడి. ఆయన విచారముఖం పెట్టుకుంటే ఆయన చెప్తారు, నేను వచ్చి శ్రీలంకని చూస్తా ఉండే మాదిరిగా పండుకొని ఉండిపోతాను, సైనించుకొని ఉంటాను, కాబట్టి ఎప్పుడు నేను నిన్ను చూస్తూ ఉంటాను, నీకు రక్షణ ఇస్తూ ఉంటాను అనేసి పరమాత్మ చెప్తారు. ఆ తర్వాత ఎన్నో రాజులు ఆ విగ్రహం చుట్టూ ప్రాకారాలని గోపురాలని అనేసి ఇప్పుడు మనం చూసే శ్రీరంగం ఎన్నో రాజుల వల్ల వచ్చిన ఒక గుడి, క్షేత్రం. ఈ క్షేత్రానికి ఏం గొప్పతనం అంటే పరమాత్మనే చేసిన విగ్రహం ఇక్కడ ఉంది కాబట్టి ఇది వచ్చి వైకుంఠానికి సమానమైనది. శ్రీరంగానికి పోతే మనం వైకుంఠానికి పోయినట్లేదా? అది కాకుండా విరజా నది అనేసి చెప్తారు. చనిపోయిన ఇంకా విరజా నది అనే నదిని దాటితే గాని వాళ్ళు వైకుంఠానికి చేరు. విరజా నది దగ్గర నిత్య సూర్యుడు అనే వాళ్ళు దేవతలు, వాళ్ళు కాచుకొని ఉంటారు ఆ యొక్క ఆత్మని వైకుంఠానికి తీసుకుపోయేదానికి. అది మాదిరి కావేరీ నది వచ్చి విరజా నది అంత గొప్పది అనేసి చెప్తారు. కాబట్టి శ్రీరంగం పోయినప్పుడు మనం ఈ కథని జ్ఞాపకం చేసుకొని
ఆ పరమాత్మనే చేసిన విగ్రహాన్ని చూసి తరించల్లా అనేసి కోరుకుంటారు. మనం ఇప్పుడు 14th అధ్యాయం భగవద్గీతలో చతుర్దశోధ్యాయము గుణత్రయ విభాగ యోగం. ఆ దాంట్లో మనం ఇప్పుడు ప్రారంభం చేస్తూ ఉంటాము. దీంట్లో మనం ఫస్ట్ ఏం తెలుసుకోవాలా, ఈ యొక్క అధ్యాయంలో మనం వచ్చి సత్వ రజ స్తమో గుణాలు, వాటి యొక్క స్వభావాలు ఏమి, అవి చేసే పనులేమి, అది ఎట్లంతా పుట్టుకొని వస్తుంది, ఆ పుట్టుకొని వచ్చే ఆ 3 గుణాల్ని ఎట్లా ఒక జీవి దాటుకొని పోవల్లా, ఆ దాటుకొని పోయిన వాడికి ఏమి కలుగుతుంది అనేసంతా ఈ అధ్యాయంలో చెప్తా ఉంటారు. 1 నుంచి 4 వరకు జ్ఞాన మహిమ, ప్రకృతి పురుషుల వలన జగత్తు ఉత్పత్తి అయ్యేదాని గురించి మొదటి 4 శ్లోకాల్లో చెప్తా ఉన్నారు. 5 నుంచి 13 వరకు సత్వ రజ స్తమో గుణముల యొక్క స్వరూపాన్ని స్వభావాన్ని చెప్తా ఉన్నారు. 14 నుంచి 18 వరకు ఆయా గుణముల యొక్క ఫలితాలు, ఏ గుణం వల్ల ఏమొస్తుంది అనేసి చెప్తా ఉన్నారు. 19 నుంచి 20 వరకు భగవత్ ప్రాప్తికి ఉపాయం, ఎట్లా మనము భగవంతుని చేరుకోవాలా అనేసి. 21 నుంచి 27 వరకు ఈ గుణాలనంతా జయించిన వాడి యొక్క లక్షణాలు చెప్తా ఉన్నారు. ఇప్పుడు 13వ అధ్యాయంలో మనం ఏం చూస్తే, క్షేత్రము క్షేత్రజ్ఞుడు అనే దాని గురించి వివరించి, వాటి యొక్క సంయోగం, ఆ రెండింటి యొక్క కలయిక వలన సమస్త ప్రాణము ప్రాణకోటి పుడుతుంది అనేసి చెప్పినారు. అయితే ఈ దీంతో ఏమవుతుంది, త్రిగుణాలు కూడా చేరుకుంటుంది. ఈ త్రిగుణాల వల్ల జీవుడికి మంచి గుణాలతో ఉండేవాడు, మంచి గుణాలు సత్వగుణంతో ఉండేవాడు మంచి జన్మనెత్తుతాడు, రజోగుణం తమో గుణంతో చేరిన వాడు వచ్చి నీచ జన్మలెత్తుతాడు అనేసి మనము 13వ అధ్యాయంలో వివరంగా పరమాత్మ మనకు చెప్పినారు. అయితే ఈ అధ్యాయంలో ఏం చెప్తా ఉంటారు, గుణాల యొక్క వేరే వేరే స్వరూపాలు ఏమి, ఎట్లా ఈ గుణాలు జీవాత్మని బంధిస్తుంది, ఈ గుణాల నుంచి నువ్వు ఎట్లా విముక్తి పొందవచ్చు, ఆ గుణాల నుంచి, ఆ బంధం నుంచి ఎట్లా త్రెంచుకొని వాడు బయటపడతాడు, మళ్ళా గుణాతీతుడు, ఈ 3 గుణాలని జయించిన వాడి లక్షణాలు, ఆచరణ, వాడు ఎట్లంతా ప్రవర్తిస్తాడు అనేసి చెప్తారు. క్షేత్రము క్షేత్రజ్ఞుడి గురించి తెలుసుకున్నటయే జ్ఞానము అనేసి మనకు 13వ అధ్యాయంలో పరమాత్మ చెప్పేసి, ఈ అధ్యాయంలో ఇంకా వివరంగా వాటి గురించే ఇంకా మనకు అక్కడ వచ్చి బేస్ వర్క్ చేసినారు, ఇక్కడ బిల్డింగ్ కడతా ఉన్నారు అని అనుకోవాలి. ఇంకా వివరంగా, ఇంకా లోతుగా, ఇంకా డీప్ గా మనకు ఈ విషయాల గురించి చెప్తా ఉంటారు. ఉదాహరణంగా మనకు మొదట్లో ఇంట్రడక్షన్ చెప్పినారు, మళ్ళీ డీప్ గా పోయేదానికి ఒక కథ చెప్తారు. ఆ కథ ఏమి అంటే, ముందుకు వెళ్ళేది. ఎప్పుడు కానీ మనము ముందుకు పోతానే ఉండాలి. పరమాత్మ ఒక విషయాన్ని చెప్తే ఆ విషయాన్ని తెలుసుకుని, ఆ జ్ఞానాన్ని సంపాదించుకుని, మననం చేసుకుని ముందుకు పోతానే ఉండాలి. కానీ వెనక్కి అడుగు వేయకూడదు, మళ్ళీ తిరిగి పడిపోకూడదు, వెనకల ముందుకు పోతానే ఉండాలి అనే దానికి, అట్లా ముందుకు పోతే ఏం జరుగుతుంది అనే దానికి ఒక కథ చెప్తా ఉండదు. ఒక వ్యక్తి ఒక ఊర్లో ఉంటాడు. ఆయన ఎప్పుడు అడవిలోకి పోయి కట్టెలు కొట్టుకుంటా ఉంటాడు. ఒకరోజు పండగ పూట కూడా ఆయన కట్టెలు కొట్టుకుంటా ఉండేది ఒక యోగి చూసేసి, ఏం నాయనా ఈరోజు పండగ కదా, నువ్వు ఎందుకు ఇక్కడ కష్టపడి పని చేస్తా ఉండవు అంటే, పలహారాలు, గుగ్గిళ్ళు, సుండలు, అది మరి ఎంత చేసుకోవాల పండగ పూట అంటే, నేను పని చేస్తేనే మాకు ఏ రోజు సంపాదించే రూపాయి ఆ రోజుకి సరిపోతుంది, కాబట్టి పండగ పూటైనా కూడా నేను పని చేసుకుంటా తీరల్లా, కాబట్టి నేను కట్టెలు కొట్టుకుంటా ఉంటాను అంటాడు. సరే, ఎందుకు ఎప్పుడు నువ్వు ఒకే జగల్లో కట్టెలు కొట్టుకుంటావు, కొంచెం ముందుకు పోయి కట్టెలు కొట్టుకోకూడదా అనేసి అంటాడు. సరే, యోగి చెప్పినాడు కదా అనేసి ముందుకు పోతాడు. ముందుకు పోయేకటికి ఏదో వేరే రకమైన మాను కనబడుతుంది, ఎండిన మాను కనబడుతుంది. సరే, దాన్ని కొట్టుకొని వస్తా ఉంటే ఒక మనిషి ఎదురుగా ఒక వ్యక్తి కనబడతాడు. చూసేసి, ఇది ఎంత బాగా వాసన వస్తుంది, ఇది గంధపు మానురా, దీన్ని అమ్ముకున్నా ఉంటే నీకు బాగా డబ్బు వస్తుంది అనేసి అంటే, సరే దాన్ని అమ్ముకుని బాగా డబ్బు వచ్చేసింది. సరే, మనకు బాగా డబ్బు వచ్చింది కదా, మనం ధనవంతుడు అయిపోతుంది కదా, ఇంకా మనము
ఎందుకు కష్టపడి పని చేసుకునేది అనేసి కాళ్ళు పైకి కాళ్ళు వేసుకొని కూర్చుంటామని అనుకున్నాడు. అయితే యోగి చెప్పిన మాట జ్ఞాపకం వస్తుంది. ముందుకు వెళ్ళు అన్నాడు కదా. ఆయన ముందుకు వెళ్ళు అని చెప్పినాడే గాని ఆగిపో, ఇక్కడనే నిలిచిపో అని చెప్పలే. కాబట్టి ఇంకా ముందుకు పోతామని ముందుకు పోయినాడంట. అట్లా ముందుకు పోతే ఆయనకు కొంచెం దూరంలో పోతే వెండి దొరికింది, కొంచెం దూరం పోతే బంగారు దొరికింది, కొంచెం దూరం పోతే వజ్రాలు దొరికింది. ఇట్లా ఒకటొకటి దొరకను ఆయన అమ్ముకొని బాగా ధనవంతుడైపోతాడంట. ఈ కథలో మనకేం తెలుస్తుంది? ఈ స్థితికి ఆ మనిషి ఎట్లా వచ్చినాడు? వజ్రాలు, బంగారు, వెండి, గంధపు మానులు అంతా సంపాదించుకున్న దాని వల్ల వచ్చినాడా? కాదు. ముందుకు వెళ్ళు అని యోగి చెప్పిన విషయాన్ని వాడు ఆచరించిన దాని వల్ల వచ్చింది. వాడు చెప్పిన మాట విని కూర్చోకుండా ముందుకు పోతా ఉన్నాడు. అదే మాదిరిగా పరమాత్మ కూడా కట్టెలు కొట్టేవాడికి కూడా ఎన్నో గాయాలు ఉంటుంది, కష్టాలు ఉంటుంది, ఆ కట్టెలు కొట్టి మోసే బరువు ఉంటుంది, అన్నీ ఉంటుంది. అయితేను అతను ముందుకు ఎట్లా పోయినాడు? అది మాదిరిగా మనల్ని కూడా, జీవుల్ని కూడా పరమాత్మ ఏం చెప్తాడు? ఎట్లెట్లనో ఉన్న మనవల్ని ఏ పని అంటే ఆ పని, మనకి ఇష్టమైన పని చేసుకుంటా ఉండే జీవుల్ని ఆయన ఒక మంచి మార్గంలో పెట్టి, నువ్వు సన్మార్గంలో పోవల్ల, మంచి మార్గం మాత్రమే చెయ్యాల, మంచి కర్మలు చెయ్యాల. ఏ కర్మ అంటే ఏది ఇష్టం వస్తే అది చేసుకుంటా ఉండకూడదు, సత్కర్మలు చెయ్యాల. ఆ కర్మలు చేసేసే ఆ ఫలితం కోసం ఆశపడకూడదు అనేసి మనకు మొదటి షట్కంలో చెప్పినారు. అది ఎట్లా ఉంది? గంధపు మానులు మారింది. రెండవ షట్కంలో మనకు ఆత్మగుణాలు, జ్ఞానోపాయాలు చెప్పినారు. అది ఎట్లుంది? వెండి మాదిరి ఉంది. అట్లా మూడవ గుణంలో మనకు పరమాత్మ తత్వాన్ని భక్తి మనకు తెలిపించి, మనకు పరిపూర్ణమైన ఫలితమైన పరమాత్మని పట్టుకునే మార్గాన్ని ఆయన చూపించినాడు. అది మనకు వజ్రం మాదిరి. ఈ బంగారు, వెండి అన్ని ఉంటే కూడా ఆ వజ్రం దాంట్లో పొదిగితేదా అందము, దానికి ఇంకా ఎక్కువ విలువ వస్తుంది. అది మరి మనం సత్కర్మలు, ఫలితాలపై కోరిక లేకుండా ఉండేది భక్తి, అది మాత్రం చాలు. పరమాత్మ జ్ఞానం కూడా మనకు ఉంటేనే మనము మంచి మార్గానికి పోగలిగి పరమాత్మని మనం పట్టుకోగలుగుతాము. చేతిలో వజ్రమే ఉంటే కూడా ఆ వజ్రానికి సాన పెడితే కదా ఆ వజ్రం మెరుస్తుంది. అది మాదిరి మనకి ఎంత భక్తి, ఎంత జ్ఞానము ఉంటే కూడా పరమాత్మ జ్ఞానం, పరమాత్మ తత్వాన్ని తెలుసుకుంటే గాని వాడు పరమాత్మని చేరుకోలేరు అనేసి పరమాత్మ చెప్తా ఉన్నారు. 14th chapter, first श्लोकम. श्री भगवानुवाच परं भूयः प्रवक्ष्यामि ज्ञानानां ज्ञानमुत्तमम् यज्ञात्वा मुनयः सर्वे परां सिद्धिमितो गताः. ఈ శ్లోకంలో ఏం చెప్తా ఉండరు? దేనిని మనం తెలుసుకోవాలనో దానిని తెలుసుకుని మునులందరూ ఈ సంసార బంధం నుంచి బయట వచ్చి గొప్పదైన సర్వోత్తమమైన మోక్ష సిద్ధిని పొందినారో అట్టి పరమాత్మ విషయమైన ఉత్తమ జ్ఞానాన్ని మరలా చెప్తాను. పరమాత్మ వచ్చి భగవద్గీత ప్రారంభించినప్పుడు నుంచి ప్రతి ఒక్క విషయాన్ని మరలా మనకు చెప్పినారు. భూయః పరం భూయః అనేసి చెప్తానే ఉండరు. ఎందుకు చెప్తారు అంటే మరలా చెప్తే గాని జీవులు దానిని గ్రహించి ఆ మార్గానికి పోగలుగుతారు అనేసి పరమాత్మ యొక్క ఉద్దేశం. శ్లోకార్థం. యజ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధి మితో గతాః. సెకండ్ లైన్ లో నుంచి ఆరంభిస్తున్నారు. యజ్ఞాత్వా అంటే దేనిని తెలుసుకున్నందున, మునయః సర్వే మునులందరూ, సిద్ధిమితో మోక్షాన్ని, పరాం సిద్ధిమితో అంటే సర్వోత్తమమైన మోక్షాన్ని, గతాః పొందినారు. జ్ఞానానాం ఫస్ట్ లైన్ లో లాస్ట్, జ్ఞానానాం జ్ఞానమన్నిటిలోనూ, జ్ఞానముత్తమం చాలా గొప్పదైన జ్ఞానం గురించి, పరం భూయః ఈ ఉత్తమమైన జ్ఞానాన్ని మరలా
భూయః అంటే మరలా, పరం అంటే సర్వోత్తమమైన జ్ఞానాన్ని, ప్రవక్ష్యామి అంటే చెప్తా ఉన్నాను. దేనిని తెలుసుకుంటే ఎటువంటి ఈ సర్వోత్తమమైన జ్ఞానాన్ని తెలుసుకుని మునులందరూ సంసారం అనే బాధ నుంచి తప్పించుకుని పరమాత్మ జ్ఞానాన్ని పట్టుకోగలిగినారు. ఇది ఎటువంటి జ్ఞానం అంటే చాలా గొప్పదైన జ్ఞానము అనేసి పరమాత్మ ఈ శ్లోకంలో మనకు చెప్తా ఉన్నారు. గుణేషు వర్తంతే అనే శ్లోకంలో కూడా గుణాలకు ఉండే సంబంధాన్ని, గుణాల ద్వారా ఆయా ఏమేమి ప్రవృత్తులు ఒకరొకరికి కలుగుతుందో అనే విషయాన్ని 3వ అధ్యాయంలో 28వ శ్లోకంలో కూడా చెప్పిండారు. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయోః గుణా గుణేషు వర్తంత ఇతి మత్వా న సజ్జతే అనే శ్లోకంలో ఆయా గుణాలు ఆయా కార్యములు చేస్తా ఉంది, అయితే ఆత్మ ఏమి చేయడం లేదు అని ఆత్మ అనాత్మ వివేకాన్ని ఇది వచ్చి అంత శరీరంగా చేస్తా ఉంది. జీవాత్మ ఏమి చెయ్యలేదు, దానికి ఈ శరీరం చేసే పనులకు ఎటువంటి సంబంధం లేదు అనే వివేకాన్ని తెలుసుకొని ఉండాలా అనేసి ఈ శ్లోకంలో చెప్తా ఉంటారు. ఇప్పుడు చెప్పే విషయాలంతా ఆయన కొత్తగా మనకేం 14వ అధ్యాయంలో చెప్పలే, ముందు నుంచి చెప్తానే ఉండరు. అదే మాదిరి 7వ అధ్యాయంలో 14వ శ్లోకంలో దైవీ హేషా గుణమయీ మమ మాయా దురత్యయా మామేవ యే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. దీంట్లో ఏం చెప్తా ఉంటారంటే త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి గురించి చెప్తుంది. నేను మాయని తప్పించుకునేంత వరకు మానవులకు విడుదల లేదు, నిష్కృతి లేదు. ఈ మాయని తప్పించుకోవాలంటే పరమాత్మనైనా నన్నే శరణు వేయాలి. ఆ పరమాత్మను మనం పట్టుకొని నాకు రక్షణ ఇయ్యి అని అడిగి ఆయన అనుగ్రహం కలిగితేనే మానవుడు ఈ మాయ నుంచి బయట వచ్చి జన్మ వలయంలో చిక్కుకోకుండా వాడి జన్మ మోక్షాన్ని చేరుకోగలుగుతుంది అనేసి చెప్తా ఉంటారు. అదే మరి 13వ అధ్యాయంలో 21వ శ్లోకం మనం ఇప్పుడుదా చూస్తున్నది. పురుష ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతి జాన్ గుణాన్ కారణం గుణ సంగోస్య సదసద్యోని జన్మసు. ఈ ప్రకృతి ద్వారా ఎన్ని గుణాలు కలుగుతుంది? త్రిగుణాలు కలుగుతుంది. ఈ త్రిగుణాలలో సత్వగుణంలో ఉండి ఆ విధంగా ప్రవర్తన చేసిన వాడు పై జన్మలు మంచి జన్మల్ని పొందుతాడు. అదే తమో గుణం రజోగుణంలో చేరిన వాడు ఏమవుతాడు? నీచ జన్మలు పుడతాడు. నీచ జన్మలు వాడికి కలుగుతుంది. దీనికి ఒక చిన్న కథ చెప్పచ్చు. పంచతంత్రం అనేసి మనం చిన్నప్పుడు చదువుకొని ఉండాము. ఆ పంచతంత్రంలో పంచవటి అనే ఆవు ఉంటుంది. ఆ ఆవు ఏం చేస్తుంది? పొలంలో ఆవు ఆహారాన్ని తీసుకుంటా ఉండేటప్పుడు, గడ్డిని మేస్తా ఉండేటప్పుడు ఒక పులి వచ్చి తినేదానికి వస్తుంది. అప్పుడు ఆవు చెప్తుంది, నన్ను తినక నా బిడ్డకి నేను పాలు ఇయ్యాలా, నేను పాలు ఇచ్చేసి తప్పకుండా నీ దగ్గరికి వస్తాను అంటుంది. ఆ పులి వచ్చి ఎట్లా నేను నమ్మేది అంటుంది. లేదు, నేను తప్పకుండా వస్తాను, నా మాటను నమ్ము అంటుంది. సరే అనేసి ఆవు పోయి దూడకు పాలు ఇచ్చేసి మళ్ళీ తిరిగి తన తోటి ఉండే పశువులతో అంతా చెప్తుంది, మీరంతా నా బిడ్డను చూసుకోండి అనేసి చెప్తుంది. సరే అనేసి ఆవు సింహం పులి దగ్గరికి వచ్చేకాటికి పులి అంటుంది, నువ్వు ఎంత మంచిదాని, చెప్పిన మాట అట్లే నిలబెట్టుకుంటేవి, నీ యొక్క మంచితనం చూస్తే నాకు నిన్ను తినల్లానే అనిపించలేదు అనేసి ఆ ఆవుని ప్రేమగా నాకిందంట. అట్లా సత్వగుణం ఉండే వాళ్ళ చుట్టూ చూసిరంటే ఆ గుణం ప్రక్కన ఉండే వాళ్ళకు కూడా వచ్చేస్తుంది. అందువల్ల మునులు ఋషులు తపస్సు చేసే జాగాలలో పులి జింక స్నేహంగా ఉంటారు, ఎలుక పిల్లి స్నేహంగా ఉంటారు. వాళ్ళకు కూడా వాళ్ళ యొక్క తపో మహిమ వల్ల తపస్సు చేసేదాని వల్ల ఆ మునులకు మాత్రం సిద్ధి కలగదు, చుట్టూ ఉండే వాళ్ళకు కూడా కలుగుతుంది అనేసి అంటారు. అట్లా ఆ సత్వగుణాన్ని మనం పెంచుకోవాలా. మనం కూడా చుట్టూ ఉండే వాళ్ళని
మనం మొదట సత్వగుణం నుంచి రజోగుణానికి పోకూడదు. ఇంకా చెప్తే సత్వగుణాన్ని కూడా మనం పోనిచ్చుకోవాలి, అన్ని గుణాలే పోనిచ్చుకోవాలంట పరమాత్మ యొక్క ఉద్దేశం. ఏ గుణము నీ దగ్గర ఉండకూడదు అనేసి చెప్తారు పరమాత్మ. అన్ని గుణాల్ని దాటుకుని పోయే శక్తి మనకు రావాల. దాని గురించి మనము అలవాటు చేసుకుంటా రావాలి. పరమాత్మ చెప్పే విషయాలంతా మనము తిరిగి తిరిగి మననం చేసుకుంటామంటే మనకు అట్లా వచ్చి మనం మంచి జన్మలు కలుగుతుంది, లేకపోతే జన్మ లేకుండా జన్మరాహిత్యం కలుగుతుంది. సత్వగుణం ఉంటే మంచి జన్మలు, సత్వగుణాన్ని కూడా దాటగలిగితే నీకు జన్మరాహిత్యం కలుగుతుంది అనేది పరమాత్మ చెప్తానే ఉండరు, మనము అర్థం చేసుకుంటా ఉండాలి. సరే, ఇట్లా యావత్ సంజాయతే కించిత్ సత్వం స్థావర జంగమం క్షేత్రజ్ఞ సంయోగాత్ తద్విద్ధి భరతర్షభ అనేసి 13వ అధ్యాయంలో 26వ శ్లోకంలో చెప్తా ఉండరు. ఏం చెప్తా ఉండరు? క్షేత్రము, క్షేత్రజ్ఞుడు సంయోగం వల్లనే సమస్త ప్రాణికోటి పుట్టింది. ఈ సంయోగాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలా, ఎట్లా విడదీసుకోవాలా? రెండు కలిసిపోకూడదు. క్షేత్రం అనేది జడ పదార్థము, క్షేత్రజ్ఞుడు అనేది చైతన్య శక్తి ఉంటేనే ఆ జడ పదార్థం పనిచేయగలుగుతుంది. అంతవరకు కూడా వాడి పని. కానీ ఆ క్షేత్రంతో క్షేత్రజ్ఞుడు కలిసిపోకూడదు అనే విషయాన్ని బాగా తెలుసుకోవాలా అని పదే పదే మనకు చెప్తా ఉండరు. ఎందుకు ఇది చెప్తానే ఉండరు? క్షేత్రజ్ఞ జ్ఞానమే గొప్ప జ్ఞానం, అన్నిటికైనా ఉత్తమమైన జ్ఞానం, జ్ఞానం ఉత్తమం అనేసి పరమాత్మ చెప్తా ఉండరు. ఈ జ్ఞానాన్ని మునులందరూ తెలుసుకొని గొప్పదైన మోక్షాన్ని వాళ్ళు పొందినారు. కాబట్టి దీన్ని మననం చేసుకుంటా ఉండాలా. మననం చేసుకొని ఈ జ్ఞానాన్ని పొందేదానికి ఏమేమి సామగ్రి కావాలా, మనకి ఇంతవరకు చెప్పిన అన్ని ఉపాయాల్ని మనం జ్ఞాపకం మాత్రం చేసుకోకూడదు, మన ప్రవర్తనలోనూ దాన్ని పెట్టుకునే దానికి ప్రయత్నం చేసుకోవాలా. అట్లా నిరంతరము దాని కొరకే పని చేస్తామంటే మునులు ఎట్లా శుద్ధిని పొందుతారో మనము పొందగలుగుతాము అనేసి పరమాత్మ చెప్తా. దానికి ఒక ఉదాహరణగా ఒక కథ చెప్తా ఉండరు. నాభాగుడు అనే ఆయన కథ. నాభాగుడు నభగుడు అనేసి మనువుకు వచ్చి నభగుడు అనేవాడు పుట్టారు. ఆయనకు 4 కుమారులు పుట్టారు, 4 పిల్లవాళ్ళు. ఆ 4 వాళ్లకు ఆయన ఏం చేస్తారు, ఈ నాభాగుడు అనేవాడు 4వ కొడుకు వచ్చి మొదట్లో చిన్నప్పుడే వైరాగ్యం వచ్చేసి అడవులకు పూడిస్తాడు. ఈ నభగుడు అనే ఆయన 3 బిడ్డలకు రాజ్యాన్ని పంచిచ్చేసి ఆయన వానప్రస్థానికి పోడిస్తాడు. నాభాగుడికి చిన్న వయసులోనే వైరాగ్యం కలిగి అడవులకు పోయిన దానివల్ల తండ్రి కూడా వాడికి భాగం ఇయ్యాలని అనుకోలేదు. అయ్యో నువ్వు ఎందుకన్నా అడవికి పోతావు అని కూడా చెప్పలేదు. వైరాగ్యం అనేది మంచి గుణం అనేది సిద్ధాంతం. సరి అనేసి అట్లా పోతే మళ్ళీ ఆ 3 బిడ్డలు పెద్దవాళ్ళు ఈ రాజ్యాలు ఏలుకుంటా ఉండేటప్పుడు నాభాగుడు వచ్చి అన్నదమ్ముల దగ్గర చేరుతారు. అయితే వాళ్ళు ఏం పెద్దగా వాళ్ళని ఆహ్వానించలేదు. ఒక సంతోషంగా తమ్ముడిని రిసీవ్ చేసుకోలేదు. రిసీవ్ చేసుకోకపోతే నాభాగుడు కూడా గమ్మని ఉంటాడు. మళ్ళా ఒక రోజు అడుగుతాడు, అన్నయ్యలు మాకు కూడా భాగం ఇయ్యండి, నాయన ఆస్తులు నాకు కూడా భాగం ఇయ్యండి అని అడిగేటట్టుకి అన్న తమ్ముళ్ళు అనుకుంటారు, ఓహో కుండ పగల కొట్టినాడు రా. వాళ్ళు భయపడతానే ఉన్నాడు, ఎక్కడ తమ్ముడు అడగపోతాడో ఆస్తిలో భాగం అనేసి భయపడతా ఉండేదానికి తగినట్లుగానే నాకు భాగం ఇయ్యండి అనేటట్టుకి, నీకు దీంట్లో భాగం ఇస్తామంటే నాయన వచ్చి మా 3కి ఈ ఆస్తి చెప్పేసి పోయినారు, నేను మీకు ఇస్తామంటే మా నాయన ఆజ్ఞని మీరినట్లయిపోతాము, నాయన మాట వినని మాదిరి అయిపోతాము. కాబట్టి మేము తండ్రి ఆజ్ఞని మీరలేము. కాబట్టి నువ్వే పోయి మీ నాయన్ని అడుగు, మన నాయన్ని నువ్వే పోయి అడుగు అనేకటికి సరే అనేసి వానప్రస్థంలో ఉండే నభగుడి దగ్గరికి పోయి నాభాగుడు కొడుకైన వాడు అడుగుతాడు, నాయన నాకు కూడా రాజ్యంలో భాగం కావాలా అనేసి. అంటే ఏరా నాయన ఇప్పుడు పోయి అడుగుతావు, ఈ ఆస్తి వల్ల చిక్కులే కానీ నీకేం సంతోషం కూడా ఉండదు, ఎందుకు నీకు ఇప్పుడు ఇది మాదిరి వైరాగ్యంలో ఉండేవాడికి ఎందుకు నీకు ఇట్లా ఆశ వచ్చింది అంటే, నాయన నాకు అత్యాస అంతా ఏమీ లేదు, మీ ప్రసాదంగా ఏదైనా ఇస్తే
నాకు తీసుకోవాలని కోరిక ఉంది అనేసి అంటాడు. అప్పుడు తండ్రి చెప్తాడు, ఈ ఆస్తి గురించి వదిలేయి, నీకు ఒక మంచి విషయం చెప్తాను, వైశ్వదేవ సూక్తం చెప్తాను. అది ఎవరికీ తెలియదు. ఒక యజ్ఞం చేయాలంటే ఆ సూక్తం ఉంటేదా వాళ్ళు యజ్ఞాన్ని పరిపూర్ణంగా చేయగలుగుతారు. కాబట్టి నేను ఈ సూక్తం చెప్పిస్తాను. నువ్వు అంగీరసుడు అని ఆయన యజ్ఞం చేస్తా ఉండారు, ఆయన దగ్గరికి పోయినావంటే నీకు ఆస్తులు కూడా వస్తుంది అనేసి అంటే, సరే తండ్రికి నమస్కారం చేసేసి యజ్ఞశాలకు పోయినాడు. యజ్ఞశాలలో పోయి అక్కడ అంగీరసుడు మునికి వాళ్ళ ఆయన చెప్పిన మాదిరే ఏమీ అర్థం కాలే, ఎట్లా ఈ యజ్ఞాన్ని పూర్తి చేసేది, ఇంతలో ఒకటే గందరగోళంగా ఉంటుంది, కచముచాన్ ఉంటుంది. అప్పుడు ఈయన పోయి, నాకు వైశ్వదేవ సూక్తం తెలుసును, ఈ సూక్తం ద్వారా నేను చెప్పినట్లు మీరు చేసినట్టు ఈ యజ్ఞం మీకు పూర్తి అవుతుంది, అయితే నాకు మీరేమి ఇస్తారు ఇన్ రిటర్న్ అనేసి. ఈ యజ్ఞంలో మిగిలిందంతా నీకు ఇచ్చేస్తాము, యజ్ఞ శేషం అనేసి అంటారు, ఇస్తాను అంటారు. సరే అనేసి వాడు సంతోషంగా వాళ్ళకు వైశ్వదేవ సూక్తం చెప్పేసి ఆ యజ్ఞ శేషాన్ని తీసుకుంటాము అనుకున్నాడు. అయితే ఆ యజ్ఞంలో వాళ్ళందరికీ ఇయ్యాల్సిన వాళ్ళకంతా ఇచ్చేసి ఆంగిరసం మహర్షి నువ్వు మిగతా తీసుకొని పో అనేటప్పుడు వాడు ఆయన తీసుకుంటా ఉండేటప్పుడు ఒక త్రిశూలధారి, భయంకరమైన త్రిశూలధారి వచ్చి, దీన్ని నువ్వు ఎట్లా తీసుకుంటావు, ఇదంతా నాదిదా, నీకు దీంట్లో హక్కే లేదు అని ఇద్దరు ఇట్లా వాదించుకుంటా ఉంటారు. వాదించుకుంటా ఉండేటప్పుడు ఆయన చెప్తాడు, ఆ త్రిశూలధారి చెప్తారు, మన ఇద్దరు వాదించుకుని ప్రయోజనం లేదు, నీకెవరు చెప్పినారు ఇది తీసుకుని అంటే మా నాయన. అయితే మీ నాయన్ని పోయి అడుగు, నేను చెప్పేది కరెక్టా కాదా అని. సరే వాళ్ళ నాయన్ని పోయి అడిగితే వాళ్ళ నాయన చెప్తారు, అయ్యయ్యో ఈ త్రిశూలధారికి అడిగి చేసుకోవాలా అనే పద్ధతిని, తిరిగి తీసుకునే పద్ధతిని, యజ్ఞశేషం ఆయన, అయితే ఆయన తీసుకోకుండా మనమే తీసుకోవాలా అనే పద్ధతిని నేను చెప్పేదానికి మర్చిపోయినా, నా అంగీరసముని కూడా అది చెప్పేదానికి మర్చినారు, కాబట్టి ఇది రుద్రుడికే చెందుతుంది అనేసి అంటారు. సరే తండ్రి చెప్పిందంతా రుద్రుడికి పోయి చెప్తే రుద్రుడు భయంకర రూపాన్ని తీసేసి ప్రసన్న వదనంతో, నీ తండ్రి యొక్క ధర్మ శ్రద్ధను పరీక్షించాలని అనుకుంటేనే, మీరిద్దరు సత్యంలో ఉండారు, ధర్మంలో ఉండారు, ఈ సత్యనిష్టలో నుండి గాని ధర్మనిష్టలో నుండి గాని దూరం కాలేదు. ఆస్తి కొరకుడా నువ్వు వస్తీవి, అయితే నువ్వు ఆస్తి కావాలని ఏమైనా తప్పు చేస్తావో ఏమో అనేసి చూస్తా ఉండాను, అయితే నువ్వు ధర్మశ్రద్ధ సత్య శ్రద్ధతో విధుల మీద, వేద విధుల మీద, విధానాల మీద శ్రద్ధతో ఉండవు, బాగా గమనించుకుంటా ఉండవు. ఇవన్నీ చిన్న విషయం, ఇదంతా ఏమి యజ్ఞశేషం అంతా చిన్న విషయం, నీకు దీనికి మించిన మంచి విషయం చెప్తాను అనేసి బ్రహ్మ జ్ఞానాన్ని ఉపదేశించేస్తున్నారు. ఆ బ్రహ్మ జ్ఞానం వల్ల ఆయనకు బ్రహ్మానందం కలుగుతుంది. సరే యజ్ఞశేషాన్ని వదిలేసినాడు. అతడు వైరాగ్యంగా ఉండడానికి ఫలితం దొరికిపోయింది ఆయనకు, ఆ నాబాబుడికి. ఇదంతా దేని వల్ల వచ్చింది అంటే, ముందుకు సాగు అనేసి పరమాత్మ చెప్పిన విషయం వల్ల వచ్చింది. ఆ నాబాబుడు కూడా కర్మలు చేస్తా ఉన్నాడు, ఆ తర్వాత వైరాగ్యానికి పోయినాడు, మళ్ళీ ధర్మానికి పోయినాడు. ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటా ఏ ఒక కారణంగా గాను వెనక్కి పోలేదు. ఆస్తి కావాలనో, యజ్ఞశేషం కావాలనో రుద్రుడితో జగడం వేసి దాన్ని ఎత్తుకొని ఉండొచ్చు బలవంతంగా ఆయన దగ్గర నుంచి. ఆ ప్రయత్నమే చేయలేదు, ఆయన దగ్గర నుంచి జయించడం వల్ల ఉన్నా కాదా అనేది ఇక్కడ మాట కాదు. ఆ ప్రయత్నము, ఆ మనసులో ఆ చింతన కూడా ఆయనకు కలగలేదు. అట్లా ఆయన బ్రహ్మ జ్ఞానాన్ని పొందగలిగినాడు. దీని గురించి మనకేం తెలుస్తుంది, యజ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధి మితో గతాః అనేసి, ఈ సాధారణ స్థాయిలో ఉండేవాడు కూడా పై స్థాయికి చేరుకోవచ్చు అనేసి దీంట్లో ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది. అయితే మనం ఇంకా సాధారణంగా ఉండం, మనకేమీ తెలియదు, ఒక సత్కర్మ చేసేదానికి తెలియదు, ఒక మంచి భావం లేదు, ఆ పరమాత్మ జ్ఞానాన్ని తెలుసుకోవాలనే సంకల్పం కూడా మనం ఇంత చదువుకుంటే కూడా వెతుకుంటేమా లేదా అనేసి కూడా తెలియదు అనేసి అంటే, పరమాత్మ ఏం చెప్తారంటే, నీకు ఆ సంకల్పం, పరమాత్మ జ్ఞానాన్ని తెలుసుకోవాలనే సంకల్పం మొదలు పెడితేనే, సంకల్పం చేసుకుంటేనే పరమాత్మ చేయి పట్టి మనల్ని పైకి తీసుకొని పోతారు.
పోతాను అంటారు పరమాత్మ. ఆ బాధ్యత నాది. నీ సంకల్పం చేసుకున్నావంటే తప్పకుండా నిన్ను పై స్థితులకు పిలుచుకొని పోతాను అనేసి పరమాత్మ చెప్తా ఉండరు. మనము సంకల్పం తీసుకోవల్ల, ఆ సంకల్పం తీసుకునే శక్తి పరమాత్మ మనకి ఇయ్యాల, ఆ కోరికను మనలో ప్రేరేపించాలా అనేసి ప్రార్థన చేసుకుంటాం.